ఎందుకు తాతయ్య స్వీట్స్ పంచుతున్నారు? ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఎవరు తాతయ్య ఆయన? ఆయన భీముడిలోని బలం, దుర్యోధనుడిలోని రాజసం, కర్ణుడిలోని దానగుణం, ఈ మూడు ఉన్న ఏకైక వ్యక్తి. ఆయన పేరు చెన్నకేశవరెడ్డి. ఆయన ఇప్పుడు ఉన్నారో తెలియదు, లేరో తెలియదు, కానీ ఏదో ఒక రోజు తిరిగి వస్తారనే ఆశ. వస్తారు వస్తారు వస్తారు. जी सर, सब हमारे कंट्रोल में है। ओवर। किसी भी हालत में से भागने मत देना। ईस्ट गेट क्लोज कर दो। ओवर। एवरीथिंग ओके? ओवर। किसी को शक नहीं होना चाहिए। ओवर। तेरा
వాడొస్తే తప్పించుకునే ఛాన్సే లేదు. గుడ్ మార్నింగ్ సార్. పోర్ట్ అంతా మన కంట్రోల్లో ఉందా? ఉంది సార్. లేదు. खल्लास। क्या कहा? पोर्ट को घेर चुके हैं तो मैं क्या करूं? बीच में कूद जाऊं क्या? कैसे बच पाऊंगा मैं? कुछ भी हो जाए पोर्ट पे आ रहा हूं मैं. मुझे बचाना आप लोगों का काम है. डिस्कशन नहीं, मेरे साथ चलो. ఉన్నాడా పోయాడా? ఎక్కువసేపు బతకడు సార్. చస్తే పోస్ట్ మార్టంకి పంపండి, బతికితే ఇంట్రాగేషన్ చెయ్యండి. జీ సాబ్. हाँ मम्मी, मैंने आपसे कह दिया ना मैं घर लेट आऊंगा. आप फोन रख दीजिए ना प्लीज. दिमाग खराब कर दिया है मेरी माँ ने. क्या माल है, कमाल की चीज है यार. कॉन्डम्स है क्या? कॉन्डोम्स की जरूरत नहीं है. ये गांधी मेडिकल कॉलेज की लड़कियां, इन्हें मैं अच्छी तरह से जानता हूँ. इन्हें एड्स नहीं होगा. क्या रे? हाँ, क्या बकवास कर रहा है यार? रात को 12 बजे क्या कर रहा है? पता मैं कौन हूँ? मैं डीआईजी की बेटी हूँ. हमें क्या समझाया? माँ बाप का नाम बदल दिया. काम नहीं है तेरे. मार के रखूंगी. చంపేస్తాను మళ్ళీ కనిపిస్తే. మాయా, నాకు బయట పనుంది, మీరు ఫోన్ చేయండి. అరే మాయా, నేను బయట ఫోన్ చేస్తాను, మీరు చేసేయండి. హలో, తెలుగు వాడిలా ఉన్నాడే. టైం ఎంత అయిందండి? 1 గంట. 1 గంటకి ఏంట్రా నీకు ఇక్కడ పని? ఏంటి లేట్ నైట్ వచ్చే అమ్మాయిల కోసమా? ఏంట్రా మాట్లాడో? ఏం చేస్తున్నా? నేను డిఐజీ కూతురు తెలుసా? అయితే ఏంటే, ఏం పిగుతాడే నీ బాబు? కోయి ఫోన్ కియా తో नहीं छोड़ना. See you tomorrow.
నన్ను తీసుకొచ్చి ఇలా సెల్లో పడేస్తావా? యు డోంట్ నో మై డాడ్. ఆయన కనుక ఈ విషయం తెలిస్తే ఆయన నిన్నేం చేస్తారో తెలుసా? కేసేంటి? మా సెల్లో నువ్వేంటి మగాడివి? మీరే నా సెల్లోకి వచ్చారు. మ్యాటర్ ఏంటో చెప్పండి. కేసేంటి? ముందు నీ కేసేంటో చెప్పు. రేప్ కేస్. రేపా? రేప్ చేసిన సెల్లో మనల్ని పెట్టాడేంటి? సారీ, నేనెవరిని రేప్ చేయలేదు. నన్నే ఒక ఆవిడ రేప్ చేసింది. ఏంటి? నిన్ను ఆడావిడ రేప్ చేసిందా? అవును, తాగిన మైకంలో ఏం చేస్తుందో తెలియని పరిస్థితులలో చేసేసింది. ఏంటయ్యా అంత రివర్స్ లో చెప్తున్నావు? జరిగింది రివర్స్ లోనే కదండి. ఆవిడ నిన్ను రేప్ చేస్తే మరి నిన్న అరెస్ట్ చేశారేంటి? మీకు పాత సామెత గుర్తుండే ఉంటుంది. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా బొక్క ఆకుకే కదమ్మా. మీకు చేతులు జోడించి నమస్కారం చేస్తారు. నన్ను మళ్ళీ రేప్ చేయకండి అమ్మా, మళ్ళీ రేప్ చేయకండి. నిన్ను రేపా? ఆ, రేయ్ అటు తిరిగి పడుకోరా, లేదా పీక పిసికి చంపేస్తా. రేయ్ ఆడలు అమ్మా. केस के बारे में कुछ वाकफ किया? डैडी। अरे जब देखो जब देर कर गुड మార్నింగ్ సార్. ఏంటయ్యా మా అమ్మాయిని అరెస్ట్ చేశావు? ఆ అమ్మాయి నిజంగానే మీ అమ్మాయినా సార్? మరి సారీ సార్, నేను నమ్మలేకపోయాను. మీ అమ్మాయి రాత్రి 1 గంటకి రోడ్ల మీద తిరుగుతుంది అనుకోలేదు. వజీర్ ఉनको छोड़ दो. ఐఎమ్ సారీ సార్, సారీ. ఏయ్ ఆగండి. రామ్మా. వాడు నాకు సారీ చెప్తే గానీ రాను. ప్రీతి దాందే ఉంది సార్. సారీయేగా, చెప్తాను. ఏంటి సారీ చెప్పాలా? ఐ లవ్ యూ చెప్పేశాను సార్. మీరు పదండి మేడం. డాడీ డాడీ మీ నాకు ఐ లవ్ యూ చెప్తున్నాడు. డాడీ నేనా ఐ లవ్ యూ నేనా? డాడీ మీ నాకు మళ్ళీ ఐ లవ్ యూ చెప్తున్నాడు. డాడీ నేనా అవును. ఐ లవ్ యూ చెప్పానా? ఐ లవ్ యూ నేను సారీ చెప్పాను సార్. ఏమయ్యా నేను ఐ లవ్ యూ చెప్పానా? డాడీ వీడు ప్రీతి అతని గురించి నాకు బాగా తెలుసు, నువ్వు ముందు బయటికి రా. పదండి మేడం. బాగున్నాం. నీ మామ పర్రి పోవే పో. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అవునండి. వెళ్దామా? మళ్ళీ కలుద్దాం. మంచి. ఇతనెవరు? భరత్ వాళ్ళ బంధువు. ఎప్పుడో రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఏ ఊరు? నువ్వు నాకు భార్యగా మాత్రం ఉండు, అంతే. భార్యగా మాత్రం ఉండు. మళ్ళీ వాడి ఫోటో చూస్తే చంపేస్తా, ముక్కల కింద నరికేస్తా. సార్ అన్నయ్య గారు పిలుస్తున్నారు. ఓయ్, వాడు వస్తాడని ఆశ పెట్టుకోకు. వాడు రాడు, మర్చిపో. సార్, ఈ రోజుల్లో లేడీస్ చాలా టైట్గా ఉన్నారు. పెళ్లి కాని మగవాళ్ళ సంఖ్య చాలా పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో లేడీస్ని కొట్టకండి సార్, కావాలంటే జెంట్స్ని కొట్టండి. దూరంగా ఉండివ్వాల్సిన సజెషన్. నమస్కారం అయ్యా. ఇతని పేరు బాలకొండయ్య. ఏంటి? ఏమీ లేదండి, ఈసారి మన నియోజకవర్గం ఎస్సీలకి కేటాయించారని తెలిసింది. ఆ ఎమ్మెల్యే టికెట్ ఏదో నాకు ఇప్పిస్తే. నువ్వు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టగలవా? ఖర్చు పెట్టగలనండి. అయితే ఢిల్లీకి ఫోన్ చేసి అన్నయ్యతో మాట్లాడతాను. నీ క్యాష్ లేవడు, నీకు అపోజిషన్ రాకుండా చూసుకో. అలాగనే. నీ టికెట్ సంగతి నేను చూసుకుంటాను, కానీ నువ్వు నాకు మంచి పిల్లని సెటప్ చేయి. పెళ్లి చేసుకోవడానికయ్యా, నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. మీ వయసు ఎంత? 20 పైనే. 50 కూడా 20 పైనే ఉంటది. వయసుదే ఉంది, కానీ నేను ఇంతవరకు కన్యకుణ్ణి. కన్యకుడా? అవునయ్యా, ఏ పిల్లని ముట్టుకోలేదు. బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉందేమో మంచి డాక్టర్ చూపించండి. బాడీలో ప్రాబ్లం లేదా? వస్తున్నా, మర్చిపోకసమా. చాలా ప్రాబ్లం గా ఉందండి. స్టూడెంట్స్ కాలేజీకి రావాలంటేనే భయపడుతున్నారు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎవ్వరూ పట్టించుకోరు. పైగా ఇక్కడ చదివేది ఎక్కువగా తెలుగు అమ్మాయిలు.
వాళ్ళని మరీ లోకుగా చూస్తున్నారు. పోయి పోయి ఇతనే కంప్లైంట్ ఇస్తున్నారేంటి మేడం? ఇతనే పెద్ద రోమియో. మమ్మల్ని టీజ్ చేసే వాళ్ళని ఇతనేం చేస్తాడు? ఏయ్ ఇలా రా. వాట్? ఫోజ్ ఇవ్వకో, ఇలా రా. ఏంటి? ఇలాంటి డ్రెస్సులు వేసుకుని తిరిగితే టీజ్ చేయరా? నిన్న ఒకడు టీజ్ చేస్తున్నాడంటే ముందు నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. అందమనేది దాచే కొద్దీ పెరుగుద్ది, విప్పే కొద్దీ తరుగుద్ది. పెళ్ళయ్యాక మీ ఆయనకి బాగా చూపిద్దు గాని అప్పటిదాకా దాచేయి. ఓకే? मोनालिसा। तेरा डेट ऑफ बर्थ क्या है? 1982, तुम्हारे स्कूल में जाने का डेट? 1987, 10th क्लास पास होने का डेट? 97 अप्रैल। और मेच्योरिटी का डेट बता। बताओ बताओ बताओ, भाई को गुस्सा आएगा। बताओ बताओ बताओ, भाई इस डेट में तुम्हारा ग्रीटिंग भी जाएगा। बोलो मोनालिसा, बोलो। आप बहुत खूबसूरत लगते हैं। अरे छोड़ो यार, जाने दो ना। कौन है रे तू? क्या काम है रे तेरा यहाँ पे? हीरो, हीरो बाप, हीरो। देखा तो मालूम नहीं हो रहा। देख, अब लड़कियों को बचाने को आया। देख, ए हीरो, चल तेरा काम देख ले। चल जा जा, चल, तेरा निकल काम यहाँ देख। से। आई एम सॉरी। तेरा रास्ता नाप, जा जा। बोलो, अन्ना का जवाब नहीं दिया अभी तक। रेप वेप हमको नहीं आता, ऐसा सोचकर हमको छक्का मत समझना। इरिटेट किए तो कुछ भी कर डालते। ठहरो ठहरो, गाड़ी पे पेट्रोल डाल रहे। अरे अरे जल जा। अरे भाई क्या कर रहे हो यार? गाड़ी पे पेट्रोल क्यों डाल रहे हो? क्यों दिखाई नहीं देता? काम करने को बोला ना अपना, वही तो निभा रहा हूँ। माचिस क्यों निकाल रहे हो? अरे विलन, बड़ा विलन बनेगा रे आगे। जल जाता है ना नक्को। अब देख खेल। ఏం కుమ్ముతున్నాడే? మంచి పోటుగాడు. ఏయ్, బూతు లేకుండా మాట్లాడేవా? వస్తానండి. కాస్త గట్టిగా చెప్పు బాబు. ఇంతకంటే ఇంకేం గట్టిగా చెప్తామండి. రారులేండి. సార్, మీ పేరు చెన్నకేశ్వరెడ్డా? కాదు, భరత్. ఎందుకు అలా అడిగావు? మీది ఆంధ్రనా? ఎప్పుడో, ఇప్పుడు కాదు.
మా ఊర్లో మీ విగ్రహం ఉంది సార్. నాదా? అవును సార్, ఆ విగ్రహం మీదే. నన్నందరూ ఫిల్మ్ స్టార్ ఎన్టీఆర్ లా ఉంటానంటారు. ఒకవేళ ఆ విగ్రహం ఆయనదేమో, నాది మాత్రం కాదు. ఇంతకీ ఏ ఊరు మీది? పులివెందుల. ఇక్కడేంటి మరి? మెడిసిన్ సీట్ ఇక్కడే వచ్చింది సార్. ఓహో, బాగా చదువుకో. వస్తానమ్మా. నువ్వేంటి ఇక్కడ? చెప్తాను, పద. సత్యరెడ్డి, బాబు ఎన్నే ఉన్నాడని నీ ప్రాణం పోయిన పులివెందులు ఎవరికీ తెలియకూడదు. ప్రమాణం చెయ్యి. హలో, నా పేరు హిప్పీ లహరి. హిందీ ఫిల్మ్స్ కి మ్యూజిక్ చేస్తాను. ఏ ఫిలిమ్స్ చేశారు? చేస్తానని చెప్పాను కానీ చేశానని చెప్పలేదుగా. ఇక్కడ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చాను. నేను కూడా వాళ్ళతో మాట్లాడాను. నా పేరు హిప్పీ లహరి. హిందీ ఫిల్మ్స్ కి మ్యూజిక్ చేస్తాను. మ్యూజిక్ డైరెక్టర్. నేనేం చేస్తానో చెప్పింది మీరేం చేస్తారో చెప్తారా? గాలికి తిరుగుతాను. తిరగలేదే? ఎందుకు తిరగాలి? గాలికి తిరుగుతానన్నావు కదా, జోక్ చేశాను. బాగుందా? చెత్తగా ఉంది. ఫరెస్ట్ ఫెలో, జోక్ సెన్సే లేదు. అప్పటి నుంచి నేను కూడా ఏంటి అలా చూస్తున్నావు? సైట్ కొడుతున్నా. ఏంటి సైట్ కొడుతున్నా? దూరంగా ఉండి కొడితే నీకు కనిపిస్తుందో లేదో అని ముందుకొచ్చి కొడుతున్నా. హౌ డేర్ యు ఆర్. అవును, నాకు డేరింగ్ ఎక్కువ. చెప్పుతో కొడతా. చెప్పు దెబ్బలు నాకేం కొత్త కాదే. పోతే ఇంకో అమ్మాయిని చూసుకుంటాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. కూర్చోండి. ఏంటి శర్మ గారు, అల్లుండి కూడా ఐపీఎస్ నే తెచ్చారు. ఐఏఎస్ ని తెచ్చుకోవచ్చుగా. శర్మ గారు చాలా తెలివైన వారు. ఐపీఎస్ అయితే ఎప్పుడు తన కింద ఉంటారని. లేదండి. బాగున్నారా? కనిపించట్లా? ఏం కనిపిస్తుంది? మొత్తం డ్రెస్ తో కప్పేస్తే. నువ్వు అందంగా ఉంటావు. అందంగా మాట్లాడితే ఇంకా అందంగా ఉంటావు. వంకరగా మాట్లాడితే ఇలాగే ఉంటుంది. హలో, పిలిచింది నిన్నే. చాలా గ్లామర్ గా ఉన్నావు. ఏం తింటావు? గ్లామర్ నాకు పుట్టుకతో వచ్చింది. నా ప్రశ్న అది కాదు, ఏం తింటావు అని. అందరూ తినేదే తింటారు. మరి అందరిలా లేమే, డిఫరెంట్ గా ఎందుకున్నావు? చూసే కళ్ళను బట్టి ఉంటుంది. అంటే నా కళ్ళు బ్యాడ్ అనే ఉద్దేశమా? నీ క్రాఫ్ ఏంటి అలా ఉంది? నా పేరు హిప్పీ లహరి. నేను అడిగిన ప్రశ్న అది కాదు. నీ క్రాఫ్ ఏంటి అలా ఉందని. క్రాఫ్ చిన్నప్పటి నుంచి అలాగే ఉంది. చిన్నప్పటి నుంచి అలాగే ఉంటే నువ్వు మాత్రం పెద్దవాడు ఎందుకు అయ్యావు? అంటే క్రాఫ్ కూడా పెరిగింది. క్రాఫ్ ఏంచా. ఎందుకు ఏంచావు? రివర్సా? కాదు, స్ట్రైట్. ఇప్పుడే వస్తాను. లేడీస్ అండ్ జెంట్మెన్, ఐఎమ్ హిప్పీ లహరి. ఎక్కడో ప్రోగ్రామ్ చేయడానికి వచ్చాను. ఆ ప్రోగ్రామ్ కోన్ బనేగా బకరా. ఈ ప్రోగ్రామ్ లో గెలిచిన వారికి ఏమేమి, ఇట్స్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్.
మెయిల్స్ తో పెట్టుకోకు. ఏంటి అలాగున్నావు? ఏంటో కొత్తగా ఉంది. సరైన మగాడు టచ్ చేస్తే అలాగే ఉంటుంది. ధనుంజయ రెడ్డి గారిని కలవాలి. తిరుపతి వెళ్ళి అయ్యప్ప స్వామిని కలవాలనుకోరు, వెంకటేశ్వర స్వామినే కలుస్తారు. ధనంజయ రెడ్డి గారి ఇంటికి వచ్చి ధనంజయ రెడ్డి గారినే కలుస్తారు. కానీ పని ఏంటో ఇక్కడ చెప్పాలి. ఇప్పటికే చాలా చేశావు. ఈ లాఠీని కింద నుంచి తోస్తే కంఠంలోకి వస్తుంది. యు మీన్ కింద నుంచి అంటే? చెప్పు. ఎస్పీగా ఈ జిల్లాకి కొత్తగా వచ్చాను, మీతో కొంచెం మాట్లాడాలి. కూర్చో. చెప్పాను కదరా, కొండకి టికెట్ ఇచ్చాం, ఎదురు రావద్దని. ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఏంట్రా నువ్వు పీకేది? ఎప్పటి నుంచో పార్టీలో కష్టపడుతున్న వాడిని నేనండి. ఈ రోజు టికెట్ వాడికిస్తే ఏంటి అర్థం? ఎలక్షన్ లో నిలబడాలంటే కావాల్సింది కష్టం కాదురా, క్యాష్. ఉందా నీ దగ్గర? లేదుగా. ఒకడు పైకి వెళ్తుంటే 10 మంది కిందకు లాగేస్తారు కాబట్టి మీరు అలాగే ఉండిపోతున్నారా? నీ ఎలక్షన్ అయ్యే వరకు వీడు బయటకు వదలద్దు. ఎవరిని ఎక్కువ చేస్తే కోసేయండి కొడుకుని. చెప్పేసి ఏంటి? నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని. కానీ ఇప్పుడు చూశాను, కొంచెం కాదు చాలా ఎక్కువ. నాకు కూడా నీలాగే కొవ్వెక్కువ. వచ్చే ఎలక్షన్లో ఏ బాంబు పేలినా, ఏ ప్రాణ నష్టం జరిగినా చెప్పానుగా, నాకు కూడా కొవ్వెక్కువని. నువ్వు వాణ్ణి తన్నట్టే నేను నిన్ను తన్నాల్సి వస్తుంది, నడి రోడ్డు మీద. మన పిల్లకాయలకి చెప్పండి, ఎస్పీ గారికి కొవ్వెక్కువ అంట, జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అలాగే చెప్పాను. ఇక మీరు బయలుదేరండి. ఎవడన్నా వీడు? మీ అన్నయ్య గారికి మహాత్మా గాంధీ గురించే తెలియదు, వీడి గురించి ఏం తెలుస్తుంది? తెలుసుకుందాం. ఎవరిదయ్యా విగ్రహం? ఆయన పేరు చెన్నకేశ్వరరెడ్డి సార్. ఆయన గురించి చెప్పాలంటే ఒక రోజు పడుతుంది. చాలదు, 10 రోజులు పడుతుంది. నాకు కొంతవరకు తెలుసు. తెలియాల్సిందల్లా ఇంతకు ముందు అతను ఎవరినైనా ప్రేమించాడా లేదా అన్నదే. అతనికి ప్రేమించేటంత టైం లేదమ్మా. అన్నా యही साला मारा मुझे. ఏరా మా వాడిని ఎందుకు కొట్టారా? దసరా మామూలు వసూలు చేస్తుంటే కొట్టాం. ఏం వసూలు చేయకూడదా? మీకు గవర్నమెంట్ టైంకు జీతాలు ఇస్తుందిరా, కానీ మాకెవరు ఇస్తారా? ఏం మీ పోలీసు వాళ్ళు తీసుకుంటా లేరురా? మా స్టేషన్ లో ఎవరు మామూలు తీసుకోరు. గొప్ప నిజాయితీ. అందరం ఆంధ్ర నుంచి బతకడానికి వచ్చినాం రా, మమ్మల్ని బతకనియండి. మా దారి గడ్డం వస్తే బొక్కలిగా తీస్తా. ఏమనుకుంటున్నారా? ముంబైలో బతకాలని లేదురా మీకు? గొడవ చేయకుండా వెళ్ళండి ఇక్కడి నుంచి. చంపేస్తారా నిన్ను? ఏంద్రా గొడవ చేయకుండా వెళ్ళేది? ఏంట్రా పోలీసుల్లో కొడతారా? మీరేంట్రా రౌడీలా? గడ్డాలు వేస్తే రౌడీలు రా మీరు? పోలీస్ స్టేషన్ ఎందుకు వచ్చారా? పోలీసుల్లో కొడతారా? కొడతారా? పోలీసులు కొడతారా నువ్వు? పోలీసులు అంటే ఏమనుకున్నారా? కాలర్ పట్టుకుంటారా? వీధి రౌడీలు కూడా లోకు వైపోయారా పోలీసులు? పోలీసులు అంటే ఎటకారా? మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వస్తారా? కొడతారా? ఎట పెంచిన అంతా రౌడీలు రా. మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వస్తారా? వస్తారా? ఆగు ఆగు. ఇందాక పారిపోయాడే వాడు చేయించుంటాడు ఈ ఫోన్. హలో భరత్ ఉన్నాడా? నేనే మాట్లాడుతున్నాను. మినిస్టర్ గారు మాట్లాడతారంట. తెలుగా? అవును సార్. హలో భరత్. సార్ భరత్ గారు బయటికి వెళ్ళారు, మ్యాటర్ ఏంటో చెప్పండి సార్. భరత్ కాదంటయ్యా. సార్ భరతే సార్. హలో భరత్. భరతే మాట్లాడుతున్నాను, చెప్పండి. ఒక్క నిమిషం, మినిస్టర్ గారు మాట్లాడతారు. హలో భరత్. సార్ సార్ భరత్ గారు బయటికి వెళ్ళారు సార్, మ్యాటర్ ఏంటో నాతో చెప్పండి. భరత్ కాదంటయ్యా. సార్ భరతే సార్. హలో. ఎస్ భరత్ మాట్లాడుతున్నాను, చెప్పండి. మినిస్టర్ గారు స్టేషన్ కి వస్తున్నారు, రమ్మను. మినిస్టర్ కి రావడానికి ఎంత టైం పడుతుందిరా? అరగంట సార్. 20 నిమిషాలు వీళ్ళకి నాన్ స్టాప్ కోటింగ్ ఇవ్వండి. అలాగే సార్. నువ్వు రా. ఇంతకంటే కొడితే చచ్చిపోతాను సార్. సార్ కూర్చో. ఏంటి ఇలా వచ్చావు? ఊరికే. కాఫీ కూల్ డ్రింకు ఏమొద్దు, కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. అది ఎలా? ఏంటి లవ్ చేసావా?
లవ్ చేస్తున్నావా? అది లవ్ అంటే చూడు, ప్రతి అమ్మాయి ఏదో నలుగురు కొట్టిన వాడిని చూసి పెద్ద హీరోలా ఫీల్ అయి లవ్ చేస్తుంది. నలుగురిని కొట్టినంత మాత్రాన నేను హీరోని కాదు. నేను చేసింది డ్యూటీ అంతే. నేను నువ్వు లవ్ చేయడానికి పనికొచ్చే వాడిని కాదు. చక్కగా చదువుకుని మీ నాన్నగారు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకో. గుడ్ మార్నింగ్ సార్. భరత్ అంటే నువ్వేనా? అవును సార్. ఏమిటి సార్ మీరు వచ్చారు? కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా. సార్ ఐఎమ్ సారీ, మన వాళ్ళు ఏదో గొడవ పడ్డారంట. నేను లేను, వచ్చేసరికి తెలిసింది మన వాళ్ళని. వెంటనే పంపించేశాను సార్. వెళ్ళిపోయారా వాళ్ళు? నేను రాగానే పంపించేశాను సార్. సరే వస్తాను. నీ మామ పర్రి పోరా. ఏంటి చెప్పు. ఏం చెప్పను, ఏం చెప్పాలో తెలియట్లేదు. చూడు, ఆడపిల్లలు అమ్మా నాన్న అదుపాజ్ఞలో ఉంటే ఎంత మంచి పేరు వస్తుందో, అబ్బాయిల వెనకాల తిరిగితే అంత చెడ్డ పేరు వస్తుంది. నీ ప్రేమ పోయినా పర్వాలేదు, కానీ నీ కన్న వాళ్ళ పరువు పోకూడదు. గుర్తుంచుకో. వెళ్ళు. నువ్వు ఈ మాటలు చెప్పి నన్ను ఇంకా ఇంప్రెస్ చేసావు. వస్తాను. वजीर! अरे छोड़िए इन बातों को, पेपर वाले तो कुछ भी लिखते हैं, ये सब बातें होते ही रहेगा। ठीक है, मैं फिर फोन करता हूँ. వెంకట్, బొక్కలు తీసేసిండనా? బాడీలో బొక్కలే లేవనా? మస్తు కొట్టిండనా? భరత్, ఏంటయ్యా, ఏంటి మా వాళ్ళని అలా కొట్టావు? సారీ సార్, మన వాళ్ళు ఏదో ఎక్స్ట్రా చేశారు, దాంతో. సరే సరే, మా వాడికి సారీ చెప్పు. అలాగే సార్. ఫోన్ అతనికి ఇవ్వండి. హలో. ఏరా, సారీ కావాలా? ఇప్పుడు సారీ చెప్తా. మధ్యాహ్నం ఇంటికొచ్చి కొడతా. మళ్ళీ సారీ చెప్తా. రాత్రి కొడతా. మళ్ళీ సారీ చెప్తా. అవసరమానా నీకు సారీలు? వద్దనా? సరే అన్న. చాలా ఫీల్ అవుతున్నాడన్నా. బొక్కలు పిండి పిండి కొట్టేసిండనా? సార్, మన వాళ్ళని తెలిసే కొట్టి గేమ్ ఆడుతున్నాడు సార్. ఆ సంగతి నాకు తెలిసాయా. పోలీసు వాళ్ళ దగ్గర ఎక్కువ ఎక్స్ట్రాలు చేస్తే ఇలాగా ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ యాక్ట్ చేస్తే మనకు వస్తుంది ఆ పరిస్థితి. సార్, పైగా వాడిని చూస్తే మేధావిలా ఉన్నాడు. పోలీస్ కంటే రాజకీయాల్లోకి వస్తే అతను బాగా పైకి వస్తాడు. భరత్, నా కూతురు నీలో ఏం చూసి నిన్ను ఇష్టపడిందో నాకు తెలియదు, గాని నేను మాత్రం నువ్వు నా కూతురికి చెప్పిన మాటలు విని ఇష్టపడ్డాను. నా మాట కాదననే నమ్మకంతో అడుగుతున్నాను. నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. సార్, మీరు అడగానే చేయడానికి ఇది డ్యూటీ కాదు, పెళ్లి. ఏదో మీ అమ్మాయి అడిగింది కదా అని కాకుండా ఓ ఆడపిల్ల తండ్రిగా ఆలోచించండి. నాలాంటి ఆవేశపరుడికి మీ అమ్మాయినిచ్చి చేయడం అంత మంచిది కాదు. అలాగే అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న నేను డిఐజీ కూతురిని చేసుకోవడం నాకు మంచిది కాదు. విన్నవాళ్ళంతా ప్రమోషన్ కోసం చేసుకున్నానంటారు. ఐఎమ్ సారీ. వస్తా. భరత్, చూడు, ఇది యాసిడ్. నీ మీద పోయిను, నా మీద పోసుకుంటాను. నా ఒళ్ళు ఎవరైనా ముట్టుకుంటే అది నీ చెయ్యి అయి ఉండాలి. నా లిప్స్ ఎవరైనా కిస్ చేస్తే అవి నీ లిప్సే అయి ఉండాలి. అలా కాని రోజు నా ఫేస్ ని ఈ యాసిడ్తో కాల్చేసుకుంటాను. చేతిలో బాటిల్ని పగలగొట్టగలవు, కానీ మైండ్లో ఆలోచనల్ని పోగొట్టలేవు కదా. నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు కూడా నన్ను లవ్ చేయి. తప్పదు. సడన్ గా లవ్ చేయమంటే ఎలా? నేనేమన్నా మిషన్ స్విచ్ అయ్యాను తిరగడానికి? టైం తీసుకో. సరే, ఆలోచించి చెప్తా. ఓకే, ఇప్పుడు ఆలోచించు, కరెక్ట్ గా ఉంటుంది. डोंट वरी, सिर्फ लो बीपी है, घबराने की कोई बात नहीं है. टैबलेट ले ले तो कंट्रोल हो जाएगा. डॉक्टर साहब, जरूर है तो हॉस्पिटल ले जाएंगे? नहीं नहीं, इसकी कोई जरूरत नहीं. अच्छा, मैं चलता हूँ. నమస్తే సార్. అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో, వంట నేను చేస్తాను. పర్వాలేదు, అంత నీరసంగా ఏం లేదు. మళ్ళీ సత్యరెడ్డితో మాట్లాడావా? మాట్లాడాను. ఊళ్ళో అంతా ఎలక్షన్ గొడవలంట. మనం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి పులివెందుల్లో ప్రశాంత్ అనేది పోయింది. మనల్ని అక్కడికి వచ్చేయమని సత్యరెడ్డి ఒకటే గొడవ. వెళదాం, వెళ్లే రోజు తప్పకుండా వస్తుంది. హలో, నేను రా. చెప్పనయ్యా. ఇక్కడెవడో కొత్తగా ఎస్పీ వచ్చాడు. ఎలక్షన్ అంతా చాలా పకడ్బందీగా చూస్తున్నాడు. ఏం చేద్దాం? నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, తరువాత నేను చూసుకుంటా. సరే, ఉంటాను. మీ ఆయన్ని రమ్మను. అలాగే.
ఎక్కడికి సార్ ట్రాన్స్ఫర్? మన స్టేట్ కి చాలా దూరంగా డిమోట్ చేసి జైలర్ గా వేశారు, బీహార్కి. కొడతావరా? కొట్టు. క్షమించండి సార్, నేను ఈ జైల్లో 22 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఎప్పుడు ఎవరిని పల్లెత్తు మాట అనలేదు. వీళ్ళు మిమ్మల్ని తిట్టారు, బాధ అనిపించి కొట్టారు. తప్పైతే మన్నించండి. రెడ్డి సాబ్, 22 సంవత్సరాలుగా మీరు ఈ జైల్లో ఎందుకుంటున్నారో తెలియదు. ఒక మనిషికి 22 సంవత్సరాల రిమాండ్ ఏమిటో తెలియదు. మీ కేసు హీరింగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అసలు మీరు ఈ జైలు నుండి బయటికి వెళ్తారో లేదో కూడా తెలియదు. ఖచ్చితంగా ఈ జైల్లో మాత్రం చావను. ఒక మనిషిని బతికించేది గాలి, నీరు, నిద్ర, అన్నం, ఆకలే కాదు, పగ. పగ కూడా బతికిస్తుంది. ఎప్పటికైనా నేను పుట్టిన పులివెందుల గడ్డ మీదే చేస్తా. నేను చంపాలనుకున్న వాళ్లను చంపే చేస్తా. ఇక్బాల్ హుస్సేన్, విక్రమ్ సింగ్, నారాయణ్ సేత్, శంకర్ యాదవ్, విక్రమ్ సిన్హా, ఏಳುమలై, డేవిడ్సన్, విలియమ్స్, రాజేష్, మహేష్ సింగ్, కృపాల్ సింగ్, మైకేల్ జాన్. వీడికి కొంచెం కొవ్వెక్కులా ఉంది. ఈ మధ్య కొంచెం తగ్గింది సార్. హీస్ భగవంత్ రాణా, నరేష్ యాదవ్, చెన్నకేశవరెడ్డి. ఏమన్నారు? చెన్నకేశవరెడ్డి.
ఏమిటి ఏమిటిది ఏమిటి అడిగారు? మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? అది తెలుసుకుందామని 22 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా. తెలీలా? 22 years. Oh my God. ఈ విషయం బయటికి తెలిస్తే అందరూ ఉద్యోగాలు పోతాయి. అతను నిజంగానే 20 మంది నరికేసాడు అనుకుందాం. అయినా అతనికి పడే శిక్ష 14 ఏళ్లే. కానీ అతను 22 సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతున్నాడు. అసలు అతను ఏమైపోయాడో ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. ఆయన ఇక్కడే ఉన్నాడని రాయలసీమ ప్రజలకు తెలిస్తే జైలు గోడలు బద్దలు కొట్టి అతను తీసుకుపోతారు. దయచేసి అతనికి రిలీజింగ్ ఆర్డర్స్ జారీ చేయండి ప్లీజ్. వాట్ ద హెల్ ఇస్ ఇట్? ద మ్యాటర్ షుడ్ నాట్ గో టు ద ప్రెస్. ఓకే సార్. మీరు జైలుకి వచ్చినప్పటి డ్రెస్ ఇది. బాగా రక్తంతో తడిచిపోయి ఉంది. పొందూరు ఖద్దరు. ఆ రక్తపు మరకల్లో ఇంకా వేడి తగ్గలేదు రెడ్డి గారు. సేమది కదా, కొత్త 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 లాడుతూ ఉంటుంది. మీకోసం ఈ డ్రెస్ తెప్పించాను, వేసుకోండి. నాకు 10,000 రూపాయలు డబ్బు కావాలి. మా ఊరెళ్ళగానే పంపిస్తా. తీసుకోండి రెడ్డి గారు. సంపంగి నూనె క్యా? చమేలీ కా తేల్. బాగున్నానా? మస్త్. Shut up.
చెన్నకేశవరెడ్డి, ఒక్క నిమిషం లేట్ చేయకుండా నన్ను చంపి నిన్ను చూస్తూ ఒక్క సెకండ్ కూడా నేను బతకలేదు. బతకడానికి ప్రయత్నించరా? చంపు చంపు అంటే ఎలారా చంపేది? ఏదో ఒకటి చెయ్యి. అసహ్యం అసహ్యం వేస్తుందిరా. చెయ్యి, బతకడానికి ప్రయత్నించు ప్రయత్నించు. ప్లీజ్, నాకు బీపీ వచ్చేస్తుంది. నేను హార్ట్ పేషెంట్ ని. నన్ను ఇబ్బంది పెట్టద్దు. నన్ను ఒకేసారి చంపే ప్లీజ్ ప్లీజ్. ఏ చావు నీలో అంత భయాన్ని టెన్షన్ ని తెప్పించిందా? ఎవరికైనా ఇంతేరా? ఎదుటి వాళ్ళను చంపేటప్పుడు తెలీదా ఈ బాధ? ఇంత పిరికి సన్యాసులు సీమలు ఎలాగరా పుట్టారు? చత్త నా కొడుకల్లా. హలో రే శివాజీ, పెద్దన్న బతికే ఉన్నాడు. రేపే పులివెందుల్లో పులి దిగుతాంది. బావు బతికే ఉన్నాడంటమ్మా. చెప్పు సత్యరెడ్డి. అమ్మా, మీ నాన్న బతికే ఉన్నారు. పొందూరు కద్దరన్నా. ఏయ్ సత్యరెడ్డి అన్నా చెప్పు. రెడ్డి గారు మీకు 5 నిమిషాల టైం ఇచ్చారు. 6వ నిమిషంలో మీ తాలూకు మనుషులు గాని వస్తువులు గాని ఏది ఇక్కడ ఉండటానికి వీల్లేదు. మీరు ఎక్కడికి వెళ్తారో ఆయనకు అనవసరం. బయలుదేరండి. ఆహా,
వరద బాధితులు వలస వెళ్తున్నట్లుగా ఎంత ముచ్చటగా ఉంది. ఎవరమ్మా నువ్వు? నా కూతురు అన్నయ్య. ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావన్నయ్యా? బాగానే ఉన్నానమ్మా. నువ్వు నన్ను ఒక్క విషయంలో క్షమించాలమ్మా. నీ భర్తను చంపక తప్పడం లేదు. చంపేస్తాను వాణ్ణి, చంపేస్తాను. చంపేయన్నయ్యా. నువ్వు నేను కలిసి పుట్టాం, కలిసి చేస్తాం. వాడేవాడన్నయ్యా, మధ్యలో వచ్చాడు, మధ్యలో పోతాడు. నువ్వు చంపాలనుకుంటే చంపే. బాబు, చెల్లికి బొట్టు పెడుతుందని కదా. అన్నయ్య అడిగితే 5వ తనాన్ని ఇచ్చేస్తానన్న నా చెల్లిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. రామ్మా. ఒరేయ్, బావమరుదులు బతక కోరతారు, కానీ మీరు నా చావు కోరారు. అయినా నేను వదిలేస్తున్నాను. ఎందుకో తెలుసా? కేవలం నా చెల్లి నుదుట పొట్టు కోసం. మళ్ళీ నా వైపు గాని నా ఇంటి వైపు గాని కన్నెత్తి చూస్తే ఈ వేలు ఇక్కడ దిగుతుంది. పోరా. వెళ్ళిరామ్మా. ఓమా నాగిరెడ్డి ఎంపీ అయిపోయాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. శివారెడ్డి గారు హైదరాబాద్ పెళ్లికని వెళ్తే అక్కడ వేసేశారు. వేసినాడు దొరికారా? ఎందుకు దొరుకుతారన్నా? ఏమిటండి, సీతారాములు కూడా 14 ఏళ్ల అరణ్యవాసం చేశారు. కానీ మనమేమిటండి 22 ఏళ్ల అజ్ఞాతవాసం చేశాం. నేను రాముణ్ణో కాదో తెలీదు గాని నువ్వు మాత్రం ఖచ్చితంగా సీతవి. పెళ్ళైన క్షణం నుంచి ఈ క్షణం వరకు ఎప్పుడూ నిన్ను ప్రశాంతంగా ఉంచలేదు. భార్య గురించి చాలా పుస్తకాల్లో ఎంతో గొప్పగా రాస్తారు. అలా ఎందుకు రాస్తారు? నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా అనిపిస్తుంది. ఎవరు? అబ్బాయా? అవునండి. పోలికేనా? పౌరుషం కూడా వచ్చిందా? వాడు మీ బిడ్డండి. ఇన్స్పెక్టర్ అంటగా అవసరమా నీకు ఆ ఉద్యోగం? లేని వాడికి ఇస్తే ఆ ఉద్యోగం వాడికి అన్నం పెడుతుంది. నీకు కోట్లాది రూపాయల ఆస్తులున్నాయి. మన వంశంలో మిగిలిన ఏకైక వారసుడివి నువ్వు. ఈ సేమ నిన్ను రారాజులా చూసుకుంటుంది. వచ్చేయ్. కద్దరు వేయాల్సిన ఒంటి మీద కాకి వద్దు, వదిలే. కద్దరు బట్టలు వేసుకుని కత్తులు పట్టుకుని బాంబులు చుట్టి మీరు సంతోషంగా ఒక్కరోజైనా గడిపారని నేను అనుకోను. ఇకనైనా వాటిని వదిలేస్తే మంచిది. సత్యరెడ్డి అన్నా, ఎప్పుడో మాటలు రానప్పుడు చూశాను. ఇప్పుడు వీడి నోట్లో నీతులు వినాల్సి వస్తుంది. కొట్టేలు కొట్టి అబ్బాయికి భోజనం పెట్టు, భోంచేసి కొడుకు. వీడు చాలా సిన్సియర్ ఆఫీసర్. మనల్ని వాడి నుంచి కాపాడాలంటే వీడే కరెక్ట్. సిన్సియారిటీ వాళ్ళ బ్లడ్ లోనే ఉందండి. అంటే మేమంతా సన్నాసులమా? ఆడ బ్లడ్ కి మీ బ్లడ్ కి చాలా తేడా ఉందండి. ఏంట్రా తేడా? చూపెడతాను ఆగండి.
ఇది విస్కీ, దీంట్లో పోసి ఇష్టవాడా. ముందు కామ్గా ఉంటుంది, టైం వచ్చినప్పుడు భగ్గుమంటుంది, అది వాళ్ళ బ్లడ్. ముందు బుసబుసా పొంగుద్ది, టైం వచ్చినప్పుడు తుస్సుమంటది, ఇది మీ బ్లడ్. ప్రాణాలు తోడేస్తా పిచ్చిగా మాట్లాడావంటే. వాడి కొడుకు మనకు అండగా ఉంటే వీడు వాడినైనా చంపుతాడు, లేదా వాడు వీడినైనా చంపుతాడు. ఏది జరిగినా మనకే మంచిది. ఆ ఏసీపీ గారిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేద్దాం. हेलो, नमस्ते शिवाजी साहब। नमस्ते, मैं कासिरेड्डी। हाउ आर यू? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పని అయిపోయినట్టే, పదని పోంచేద్దాం. ఏంటా ఫోటో ఇక్కడ? చెప్పాను కదా వీడి ఫోటో ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదని. చేతి నరికేస్తాను చెయ్యి. ఇంతకాలం నాలో నీ భార్యనే చూసాం. ఆ ఫోటో అక్కడి నుంచి తీస్తే చెన్నకేశవరెడ్డి చెల్లెల్ని చూస్తాం. తగలబడుతున్న ఇంట్లోకి తిరగబడ్డ ఆడదాని జోలికి వెళ్ళకూడదు, కాలిపోతాం. వదిలే, ఫోటోనే కదా. పద కొంచెం. ఈ రాగి సంగటి చాలా సార్లు తిన్నాను కానీ కోడి కూరతో తినడం ఇదే మొదటిసారి. చాలా బాగుందమ్మా. డాడీ, అంకుల్ అచ్చం భరత్ లాగే ఉన్నారు కదా. ఈయన భరత్లా ఉండరు, భరతే ఈయనలా ఉంటాడు. ఏంటి దానికి దీనికి తేడా? చెట్టుకి మొక్కకి ఉన్న తేడా. భోంచే. నా కూతురు ఇలా భోంచేసి వారం రోజులైంది. భరత్కి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిందని తెలిసిన దగ్గర నుంచి మరీ మొండికేసింది. పెళ్లి కాకుండా అత్తారింట్లో వదిలేయడం తప్పో ఒప్పో నాకు తెలియదు గాని నేను మాత్రం వదిలేళ్తున్నాను. రాయలసీమ కుర్రాడిని చేసుకోవాలంటే రాసి ఉండాలి. అదృష్టవంతురాలివి. అమ్మాయిని ఇక్కడే వదిలేయండి. పెళ్లి కబురు పెడతాను, వచ్చి అక్షంతలు వెతురు గాని. అలాగే. భోంచేయండి. గురు శుక్ర శని ఏం చెప్పినప్పటికీ 14. 2 గంటల నుంచి కడుతున్నావు లెక్కలు. తొందరగా కట్టవయ్యా పంతులు. నువ్వు పెట్టవయా, నువ్వు పెట్టవయా. ఏం పంచాంగం పేరు చెప్తే వణికిపోతున్నావు? చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నావు. పంతులు కోపం ఎందుకబ్బా, రా కూర్చో. మా కోపం ఎందుకు సార్? మా కోపం ఎందుకు? రెడ్డి గారి అబ్బాయి మ్యారేజ్ అంత తేలిగ్గా తెలియ వ్యవహారమా? మ్యాథమెటిక్స్ సార్. చిరుగుద్ది పంచాంగం. ఓహో, డబుల్ మీనింగ్లు కూడా ఉన్నాయా? పంతులు గారు కావలసినంత టైం తీసుకోండి, కాకపోతే మంచి ముహూర్తం పెట్టండి. అరే బొత్తుగా రెస్పెక్ట్ లేకుండా పోయింది. పంచాంగంతో పని సార్ ఇది. ఇట్స్ నాట్ ఎ జోక్. ఐ నో వాట్ టు డూ. ముహూర్తం పెట్టాక వీడి పంచిలో బాంబు పెట్టాలి. ఏంటి మనసులో అనుకుంటున్నావు? నేనేం అనుకోలేదే. ఐ నో ఎవ్రీథింగ్. నా కింద బాంబు పెడతావా? మాది రాయలసీమే. పంచాంగం పక్కన పెడితే నీకంటే పెద్ద ఫ్యాక్షనిస్ట్ ని. పంతులు గారు ఐఎమ్ సారీ సార్. ఈస్ టాకింగ్ టూ మచ్. అరే ఇట్స్ మై జాబ్ నా. ముహూర్తం పెట్టవయ్యా. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ సార్. అరే 6 months తర్వాత మంచి ముహూర్తం ఉందండి. దట్స్ బెటర్. యూ కెన్ ప్రొసీడ్. పంతులు గారు, యా, ఒక్క నిమిషం పక్కకొస్తారా? ఏమిటి చెప్పు. ముహూర్తం తొందరలో పెట్టొచ్చుగా. పంతులు నువ్వా నేనా? డోంట్ ఇరిటేట్ మీ. ఏంటిది? ఉంచండి చెప్తాను. లంచమా? ఈ సీమశాస్త్రిని డబ్బుతో ఎవ్వరూ కొనలేరు. నో బడీ కెన్ బై విత్ మనీ. నాకు 2 తెలుసు. 1 కొండం, 2 కొట్టడం. యు మీన్ బీటింగ్? ఏది బీట్? కమ్ ఆన్ బీట్. పంతులు గారు ముఖ్యమైంది అమ్మాయి ఏమైనా కొట్టిందా?
ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? సీమ శాస్త్రితో. ఓహో, సమరసింహారెడ్డి స్టోరీ నాదే తెలుసా? హీరో ఫోర్స్ ఉండదని రెడ్డిని చేశారు. ఏదో కాలు జారి కింద పడ్డానంతే. ముందు ముహూర్తం ఎప్పుడో చెప్పండి. వస్తున్నానమ్మా. అదే పాయింట్కి వస్తున్నా. రెడ్డి గారు, ఇంకో హాఫ్ అన్ అవర్ లో దివ్యమైన ముహూర్తం ఉందండి. అరగంటలోనా? అరగంటలో ఎలాగండి? అరగంట అంటే ఇప్పుడు రేపు 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 ఇట్స్ బెటర్. రేపు కూడా బానే ఉందమ్మా. పంతులు గారు, యా ఒకసారి పక్కకు వస్తారా? అమ్మా ఏంటో ఈ ప్లేస్ లోకి వస్తేనే టెన్షన్ వర్కౌట్ అవుతుంది. ఎందుకు వచ్చావు? మ్యాన్ హ్యాండిలింగ్ వద్దు, మ్యాటర్ ఏంటో చెప్పు. 6 నెలల వరకు ఈ పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దు. ఎర్లీగా పెట్టకపోతే షీఈస్ బీటింగ్. చెప్పుకోకూడదు కానీ చాలా సివియర్లీ బీటింగ్. పెడితే నేను కొడతా. నేనెవరో తెలుసా? సీమ శాస్త్రిని. లేడీస్ కాబట్టి వదిలేశాను. నాది ఎక్సైజ్ బాడీ. అమ్మా అమ్మా, పంచాంగం ఎక్కడ ఉంది? రెడ్డి గారు, మీ అబ్బాయి పెళ్లి ముహూర్తం పెట్టించడం మా వల్ల కాదండి. మీరెవరినైనా జపాన్ పంపిస్తే అక్కడ కుంఫు మార్షల్ ఆర్ట్స్ తెలిసిన పూజారులు ఉంటారు. వాళ్ళు మాత్రమే పెళ్లి ముహూర్తం పెట్టించగలరు. అమ్మా ఇట్స్ పెయినింగ్. అబ్బో ఇలా కుట్టారైతే. అమ్మా, ఈ మధ్య ఎన్వి మానేశానేమో, బాడీ అస్సలు తట్టుకోలేకపోతుంది. టూ మచ్ బీటింగ్. అమ్మా అబ్బోయ్, ఒక్కళ్ళని మించి ఒకళ్ళు కుట్టారు. అబ్బా ఏం బీటింగ్ రా బాబు. అమ్మా ప్రీతి, నువ్వు భరత్ మాట్లాడుకుని ఫస్ట్ ఒక అండర్స్టాండింగ్ రండి. మాటికి రహస్య స్థావరానికి రావడం ఏంటో. పెళ్లికి అంత తొందర ఏంటి? నువ్వే అన్నావుగా పెళ్ళయ్యాక మీ ఆయనకి మొత్తం చూపిద్దుగానని, తొందరగా చూపిద్దామని. రామా, ఎంత పచ్చిగా మాట్లాడుతున్నావే. నువ్వు నేర్పిందేగా. హలో, చెన్న కేశవరెడ్డి. ఏం జడ్జి, నా కొడుకు నడ్డు పెట్టుకుని బతుకుతామనుకుంటున్నావా? నా కొడుకే కాదురా, ఆ దేవుడి అడ్డొచ్చినా నిన్ను చంపడం ఖాయం. రేపు 11 గంటలకి నీ చావు. సెక్యూరిటీ. టైం గుర్తుందిగా? ఉంది సార్. సరిగ్గా 10:59. ఏంట్రా ఇది కోర్టు అనుకున్నావా, సింహాలు అనుకున్నావా? కాలుతో గోపుతున్నావు. ఏంటయ్యా ఊరుకునేది? కాలుతో గోపుతుంటే ఆర్డర్, ఆర్డర్. ఇలాగే చెప్తావా?
టైం ఏం వేస్ట్ అవదండి. మనం కాల్చడానికి అన్నయ్య గారి బాడీ మొత్తం దొరకలేదు కదా, చిన్న పీసే కదా, తొందరగా అయిపోతాయి. ఎక్కడా చిన్న కేశవరెడ్డి? ఏమిటమ్మా మైలుతో గుడికొచ్చావు? వాడు చేస్తే నాకు మైలేంటన్నయ్యా? ఆ ఇంటి కోడలిగా నన్ను పంపించినా నేను మాత్రం నీ ఇంటి ఆడపడుచుగానే ఉన్నాను. వాణ్ణి చంపినందుకు దేవుడికి దండం పెట్టుకుందామని వచ్చాను. నా అన్న గురించి నీకు తెలీదు. వద్దు వద్దు, వెళ్ళిపో. నీ అన్న గురించి నాకు తెలీదు, కానీ నా గురించి నీకు తెలుసు కదా. ఇప్పుడు కూడా నిన్ను చంపాలనిపించట్లేదురా. పోరా పో. వాణ్ణి చంపయ్యన్నయ్యా, నరికేయన్నయ్యా వాణ్ణి. తప్పమ్మా. తప్పేంటన్నయ్యా? నా అన్ననే చంపుతావురా నువ్వు? ఆడపిల్లని అత్తింటికి పంపేటప్పుడు పసుపు కుంకాలతో పంపుతారన్నా, కానీ మీరు నాకు పసుపునిచ్చి పంపారు. వాడు పశువని తెలిసినా పుట్టింటి గౌరవం కోసం ఇంతకాలం కాపురం చేశా. ఆ పశువు నా అన్న మీద తిరగబడితే చూస్తూ ఊరుకునే చెల్లిని మాత్రం కాను. ఎక్కడ చెన్నకేశవరెడ్డి? మా అన్న నీకు దొరకాలనుకుంటే దొరుకుతాడు గాని నువ్వు పట్టుకోవాలనుకుంటే దొరకడు. అయినా మా అన్న ఏం తప్పు చేశాడని భూమికి భారం ఈ ఎదవలు. వాళ్ళని చంపడం తప్పేం కాదు. ఈ సీమలో ఎవరైనా ఇద్దరికే దండం పెడతారు. ఒకటి ఆ దేవుడికి, రెండు మా అన్నయ్యకి. ముందు మా అన్నయ్య గురించి తెలుసుకో.
నమస్కారం బాబు. మీ చెల్లెలు ఇలాగే 100 పుట్టినరోజులు జరుపుకోవాలి. ముందు చిన్నానికి పెట్టమ్మా. చల్లగా ఉండమ్మా. ఈ పొలం కూడా మనం కొనేయాలన్నా మన పొలంలోకి వెళ్ళాలంటే ఎప్పుడు ఈ వెంకటరెడ్డి పొలం గుండా వెళ్లాల్సి వస్తుంది. వాడికి మనకున్న గొడవకి వాడు మనకెక్కడ అమ్ముతాడు సత్యరెడ్డి? కడుపు అంటన్నా కలిసి పడుకుంటే రాదా మరి? అన్నా మీకు మాకు మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ క్యాస్ట్ ఫీలింగ్ చూసుకో. నువ్వు రెడ్డే, నేను రెడ్డే. లేబర్ అన్నా వదిలేయి. ఘోరంగా ఒక అమ్మాయిని చంపేసి క్యాస్ట్ గురించి మాట్లాడతావురా? ఏం చేసినాడు నా కొడుకు? ఓ ఆడబిడ్డ ప్రాణాలు తీశాడు. పెళ్లి కాకుండా నీ తల్లిని చేసి ఆ తప్పు బయటపడుతుందని ఎండ్రిని పోసి చంపేశాడు. చచ్చిపోయేటప్పుడు అమ్మాయి పడ్డ బాధ వీడికి, బిడ్డ చచ్చిపోతే ఈ తండ్రి పడే బాధ నీకు తెలియాలనే నీ ఇంటి ముందే వీడిని చంపేస్తున్నాను. ఒరే ఎల్లమ్మా, పోయిరా ఎండ్రిను. వద్దు వద్దు, ఎల్లమ్మా ఎండ్రిని పోసినావంటే నిన్ను చంపేస్తా. పోయిరా. పోయొద్దు, నన్ను చంపొద్దు. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. రేయ్, ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే, ప్రొద్దుటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ఏ సెంటర్ అయినా సరే పర్లా, నీ బలాన్ని, బంధుగణాన్ని మొత్తాన్ని తీసుకురా. ఒక్కడనే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. వస్తావా? మళ్ళీ నువ్వు గాని నీ కొడుకులు గాని తప్పు చేస్తే తల తీసేస్తా, నరికేస్తా, నరికేస్తా. కాశిరెడ్డి నానా, పెదరెడ్డింటికి పోవాలా? ఏర్పాట్లు చేయి. ఏంటి అలా చూస్తున్నావు? అమ్మాయిలు కూడా నీ అంత అందంగా ముస్తాబు కారు బావా. ఏ అందం ఆడవాళ్ళకేనా? ఆయన అందమైన రూపం ఇచ్చాడు, దాన్ని అందంగా కాపాడుకోవాలి కదే. అందాన్ని అపురూపంగా చూసుకునేవాడిని కాబట్టే నిన్ను దేవుడు నాకిచ్చాడే. మొన్నటి వరకు కంటి చూపులతో చంపేవాడివి, ఇప్పుడు మాటలతో చంపేస్తున్నా బావా. మాటలతో కాదే, నిన్ను ముద్దులతో చంపేస్తా. మా గాడివి బావా నువ్వు. పెద్దరెడ్డిని కలుసాల. నమస్కారం పెద్దరెడ్డి. నమస్కారం వెంకటరెడ్డి.
ఏంటి దారి తప్పొచ్చావు? వేరే దారి లేక. అర్థం కాల. చిన్నప్పటి మన స్నేహము నా బుద్ధి వలన విరోధమైపోయా. ఇంకా ఇవన్నీ ఇడిచిపెట్టు, మర్చిపోతాం. లోపలికెళ్ళండి. నేను కొట్లాటకు రాలేదప్పా. మీ అన్నతో నా బాధ చెప్పుకోనీకొచ్చిన. నేను 5గురిని కన్నా పాండవులైతారనుకున్నా, పనికి వాళ్ళు అయినారు. నువ్వొక్కడే కన్నావు. అయితే మీ రాజు ముగోడు ఈ సీమ మొత్తం వైలకు సలాములు చేశాది. అటువంటి బిడ్డ నాకు పుట్టలేదే అని నాకు నిద్ర పట్టని రాత్రులు ఎన్నో. నీ వంశం రక్తం నాకు కావాలా? నీ కొడుకు లాంటి కొడుకు నా వంశంలోనూ ఉండాలా? నాకు ఆడిబిడ్డ లేరప్పా. ఉంటే తప్పైనా సరే నీ కొడుకు దగ్గర బండ పెట్టి ఒక్క మనవన్ని తీసుకుపోయేటోడిని. వెంకటరెడ్డి, బాధప్పా బాధ. అది లోపల లోపల దహించి వేశాంది. పెద్దిరెడ్డి, ఇవి చేతులు కావు, కాళ్ళు. నీ ఆడిబిడ్డను నా ఇంటి కోడలుగా పంపించు. నీ రుణం నా జన్మకు తెచ్చుకోలేను. ఏమిటి నువ్వు మాట్లాడేది? పెద్దిరెడ్డి, ఇప్పటిదాకా నీ ఇంటికొచ్చి యాచించులోనెవ్వడు ఒట్టి చేతులతో పోలే. ఇప్పుడు నేను యాచిస్తానయ్యా, నేను యాచిస్తాడా కాదా? నాకు అది కాదయ్యా, అబ్బాయి ఊళ్ళో లేడు, వాడిని అడగాలగా. ఆయన అడిగితే ఒప్పుకోడప్పా, నన్ను నమ్మడు. నువ్వు నన్ను నమ్ము. ఇందులో యా కుట్ర లేదు, యా మోసము లేదు. రక్త ప్రమాణం చేస్తాండా, నీ బిడ్డను మా ఇంటి దేవతలాగా చూసుకుంటాం. నీ ఆడిబిడ్డ ద్వారా మేనమామ పోలికలున్న మనముడు మా వంశంలోకి వస్తాడన్న ఆశ కదా నాకు. మన చిన్ననాటి స్నేహం గుర్తు పెట్టుకొని ఈ ఒక్క కోరిక తీర్చప్పా. చాలప్పా, చాలు. అడిగిన వారికి అన్నం దానం చేయొచ్చు, ఆస్తులు దానం చేయొచ్చు, కానీ ఆడపిల్లను దానం చేయకూడదు నాన్న. మీరు తప్పు చేశారేమో. నేనింతవరకు ఏ తప్పు చేయలేదు. ఇది తప్పు కాదనే నా ఉద్దేశం. మీ నాన్నగారి నిర్ణయం నీకు నచ్చినా నచ్చకపోయినా ఆయన మాట పోకుండా ఈ పెళ్లి జరిపించు నాన్నా. ఆడపిల్ల తండ్రి ఎంత గొప్పోడైనా ఎవడో ఒకటి కాళ్ళు కడగాల్సిందే. ఏంటన్నా ఇది? ఏం మేము కడగలేదా ఈయన కాళ్ళు? భలే చెప్తావే. మీ నాన్న చేతులు పుణ్యం చేసుకోబట్టే అన్న కాళ్ళు కడిగే అదృష్టం పట్టింది, తెలుసుకో. రమ్మన్నారంట. సీమ కట్టుబాట్లు మీరి సన్న పిల్లోళ్లను ఆడి కూతుళ్లను చంపిన సినయంకట్టరెడ్డి అని నాకు చెడ్డ పేరు రాకూడదు. ఈ కుటుంబంలోని శవాలు ఏమైపోయినాయో ఎవరికి ఎప్పటికీ తెలియకూడదు. అర్థమైందా? అయింది. చి 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 చి. ఏం పెట్టినట్లు వీళ్ళ రక్తంలో దేవుడు సన్న పిల్లోడు గుడక బుసలు కొట్టండి. చంపేయండి, చంపేయండి వీని గుడక. బావుగా రమ్మంటున్నారు.
అటెక్కడికమ్మా? బావ పిలిచారట. బావ అటున్నాడు కదమ్మా. ఓ అటు వెళ్ళారా? పదమ్మా. బాగున్నారా? పిలిచారా వెళ్ళి బావ? కూర్చోండి. లేదే. అంటే అది మీతో ఎలా చెప్పాలో తెలియక సిస్టర్తో చెబుదామని. ఏం జరిగింది? మీ నాన్నగారు మీ వాళ్ళందరినీ తీసుకొని పెళ్లిలోంచి వెళ్ళిపోయారు. దేనికి? అదే మా నాయన ఏదో కట్నం గురించి మాట్లాడాడు, అది ఆయనకి నచ్చలేదు. అదేంటి మా నాన్న అలా తొందరపడరే? ఎందుకు తొందరపడరు? తొందరపడేగా ఈ సంబంధం ఒప్పుకుంది. సత్యరెడ్డి, నేను వెళ్ళి అమ్మనే నాన్నే తీసుకొస్తా. ఎంత 30 కిలోమీటర్లేగా. నేను వెళ్ళొస్తా. నాన్న, ఆ సత్యరెడ్డి పెద్దరెడ్డి గారి ఇంటికి వెళ్ళాడు. ఆడు తిరిగి రావడానికి గంట పట్టుద్ది. వాళ్ళు అక్కడ లేరని తెలిస్తే 5 నిమిషాల్లో ఆ పాపనయ్యను పెళ్లి తతంగం ముగించమను. ఈడ సాగు తతంగం నేను ముగిస్తా. జయరెడ్డి నాన్నా, ఈ అంగి మొత్తం రక్తంతో దర్శిపోయినదిరా. కొత్తంగి తెప్పించు. ఏమనుకోవాకప్పా, మీ నాయన కోపం తెలిసి గుడుక కట్నం అడిగినా. పర్వాలేదులే, ఆడపిల్ల వాళ్ళకి అలిగే హక్కు ఉంటదని మా నాన్నగారికి తెలియలా. నాన్న, దుర్ముహూర్తం వచ్చేస్తుందంట. అమ్మాయిని మన ఇంటికి తీసుకెళ్లిపోవాలి. రాప్పా, చెల్లెలు జాగనపు నువ్వు. మా నాన్నగారు అమ్మగారు ఉండాలిగా. సత్యరెడ్డి వెళ్ళాడు తీసుకురావడానికి. మీ నాయన కోపము ఇంతప్పటి నుంచి తెలుసు నాకు. పైన ఇంకా రాడు. రేపు ఎటు తిరిగి మీ ఇంట్లో కార్యక్రమం ఉండేనే. ఇంకా అటుకు వచ్చి మీ నాయన బతిలట్టలే. నువ్వు రాప్పా, మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తాంది. రా. మగాడన్నాక తప్పులు చేస్తాడు, ఒప్పులు చేస్తాడు. ఏదైనా తల్లిలా కడుపులో దాచుకోవాలి గాని తలపోటు అవ్వకూడదు. గుర్తుంచుకో. గొప్ప చరిత్ర ఉన్న కుటుంబంలో పుట్టావు నువ్వు. చిన్న మచ్చ కూడా పడకుండా అత్తారింట్లో హాయిగా కాపురించి. రేయ్, పెద్ద ఆయన ఇక్కడ లేడు, కళ్యాణ మండపంలో లేడు. అక్కడ ఏదో జరుగుతాను. పదండి. జిప్పులో బాంబులు ఉన్నాయిగా. నువ్వు పదరా. ఏంట్రా, నిద్ర వస్తుందా? ఏమి చేతిలో కత్తితో వస్తాడేమిటా అని అనుమానంగా చూస్తాడావే? నువ్వు మొగోనివి నా కొడుకుని నా ఇంటి ముందే చెప్పినావు. మేము కొచ్చాగాళ్ళము, అందుకే నమ్మించి నరికినాం ఇదే కత్తితో. అర్థం కాలేదా? పెండ్లిలో నీ కుటుంబం మొత్తం సన్న పిల్లోనితో సహా అందరినీ నరికేసినా. ఇప్పుడు నిన్ను, నీ బిడ్డను, నీ బిడ్డని అందరినీ చంపచ్చా. నీ రక్తమే లేకుండా చూస్తాంటానని నాకేమీ బాధగా లేదురా. ఒక మగోని కత్తికి బలైతాడని అది ఆనందంగా ఉంటది. చూడండి వాడిని ఏం నరుకుతాడరా వాడు. వాని చెల్లెల్ని చంపాకండి. మేనమామ పొలికలున్న మగోడు మన వంశంలో పుడతాడు. ఈ సీట్ల వాడిని.
నరికేయాలి ఎక్కడ నా కొడుకులు నరికేయాలి నా కొడుకుల్ని. వాడిని హాస్పిటల్లోనే నరికేద్దాం. ఎవరితోనైనా పెట్టుకోగాని వాడి అభిమానులతో పెట్టుకోవద్దు. ముక్కల కింద నరికేస్తారు. మొత్తం హాస్పిటల్ బయటే ఉన్నారు. వాడు గాని బతికి బయటకొస్తే మనం ఎవ్వరం ఉండం. ఎంతైనా ఖర్చు పెడదాం. వాడు మాత్రం బ్రతకూడదు. లా అండ్ ఆర్డర్ లో ఉన్న కొన్ని లూప్ హోల్స్ తో వాడేమైపోయాడో ఎవరికీ తెలియకుండా చేయొచ్చు. హాస్పిటల్లోనే వాడిని అరెస్ట్ చేద్దాం. దానికి పోలీస్ ఫోర్స్ అరేంజ్ చేయండి. కేసుని ఢిల్లీ సుప్రీంకోర్టులో ఫైల్ చేద్దాం. ఆ కేసు ఎప్పటికీ హీరింగ్కి రాకుండా నేను చూస్తాను. భారతదేశంలోని అతి భయంకరమైన జైలు తీహార్. అక్కడే చచ్చే వరకు రిమాండ్లో ఉండిపోతాడు. చూడు, ఆయన నీ అన్న కాబట్టి నీకు, నా తండ్రి కాబట్టి నాకు ఆయన చేసే పని మంచి కావచ్చు, కానీ లా అండ్ ఆర్డర్కి మాత్రం కాదు. ప్రకాష్, టేక్ హర్ ఇంటూ కస్టడీ. ఎవరండి? సీమశాస్త్రి గారిని కలవాలి. చెప్పు. నమస్తే సార్, నా పేరు లగాన్ ఖాన్. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయితో నా పెళ్లి జరిపించాలి. ఆ పని మీద నా దగ్గరికే రావడానికి నీ లాజిక్ ఏమిటి? ఇప్పుడు మీరు పెళ్లికి వెళ్తున్నారే, ఆ పెళ్లిలో పెళ్లి కూతురే నా లవరు. ఆ అమ్మాయికి నువ్వు ఇష్టమేనా? బాగా ఇష్టం. అయితే మీ పెళ్లి నేను చేస్తాను. రండి పంతులు గారు. తొందరగా కానివ్వండి, నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేను. త్వరగా వెళ్ళిపోవాలి. అదేంటి సార్ మరి ముహూర్తం? ముహూర్తం ఏంటే తొక్కల ముహూర్తం? మా గురువే పెట్టిందే ముహూర్తం, నేను కట్టిందే తాళి. ఇతను ఎవరండి బాబు? నా అసిస్టెంట్ సమర్ శాస్త్రి. పెళ్లి కొడుకు ఎక్కడ? నమస్కారం శాస్త్రి గారు. ఎవరి కోసం ఎదుగుతున్నారు? పెళ్లి కొడుకు కోసం. నేనే పెళ్లి కొడుకుని. అదేంటండి అలా కూర్చారు? ఈ ఏజ్ లో నీకు పెళ్లింటరా? సిగ్గు లేదు? చూడటానికి అలా కనపడతాను కానీ నేను యూత్తేనండి. యూత్? ఈ ముడతలేంట్రా? బాలముడతలండి. నేనెవరి మీదైనా సరే యాక్షన్ తీసుకునేటప్పుడు అడ్డొస్తే రియాక్షన్ ఇలాగే ఉంటది. ఏంటండి నలుగురిలో కొడతారు? నేనే పని చేసినా నలుగురిలోనే చేస్తాను. సర్లేనే, మీ దగ్గర దాయటం ఎందుకు కన్నా కొంచెం ఏజ్డే. జరక్కి పెళ్లి జరుగుతుంది. ఏ ఫిట్టింగ్ లేకుండా కొంచెం బాగా జరిపించండి. నీ పెళ్లికి నా జాతకం చూస్తున్నావు. వెళ్ళి కూర్చో. కంఫర్ట్ గా ఉందా? ఫీల్ అవుతున్నావా? లేదు. చెప్పు. ఊపుకోండి ఊపుకోండి. అరే సమశాస్త్రి, యాపిల్ లాగి మంత్రాలు చదువు. నేనా? లేకపోతే ఈ లెఫ్ట్ గార్డ్ పెళ్లికి నేను చదువుతానా? చదువు చదువు. मेरे अंगने में तुम्हारा क्या काम है? जिसकी भी मोटी उसका बड़ा नाम है. అదేంటి మంత్రాలు హిందీలో చదువుతున్నావు ఏంటి? ఏ భాషలో చదివితే నీకు ఎందుకే? నీకు కావాల్సిన పెళ్లి అంతే కదా? అంతే అంతే. हमारा दिल आपके पास, हम किसी से कम नहीं, हम आपके है कौन? కాళ్ళు పళ్ళెంలో పెట్టు. అవి లెక్సా? కుళ్ళిపోయిన లెక్సా అవి. అది కాదండి. కాళ్ళు కడగండి. ఆయన కాళ్ళు కట్టడం ఏంటి సార్? ఎవడి కాళ్ళు కడిగితే నీకు ఎందుకురా? నీకు కావాల్సింది పెళ్లి. వాష్ డౌన్, క్లీన్ వాష్. అవతలకి వెళ్ళండి అమ్మా. అరే నువ్వు తాళి తీసుకో. ఏంటి చేతులు అడుగుతున్నాయంట్రా? సంతోషంతో టెన్షన్ గా ఉంది సార్. అలాగా సమరా, నువ్వు తీసుకో. నేను కదా నా భార్యకి తాళి కట్ట. ఎవడు కడతా నీకు ఎందుకు? నీకు కావాల్సిన పెళ్లి అంతేగా? తీసుకోరా. కట్టే. మమ జీవన హేతునా. చూస్తావేంటి? అక్షంతలే అక్షంతలు. సార్ నే ప్రేక్షకున్నా పెళ్లి కొడుకున్నా? ఎవడైతే నీకు ఎందుకురా? నీకు కావాల్సిన పెళ్లి అంతే అంతే. ఇదిగో పెళ్లి అయిపోయింది. లేవండ్రా. లగాన్ ఖాన్, ఆవిడ తీసుకుని వెళ్ళిపో. వాళ్ళ ఆవిడేంటండి? మా ఆవిడ కదా. మీ ఆవిడ ఎలా అవుతాయా? నీ కాళ్ళు కడిగారా? లేదు. నువ్వు తాడిపడి కట్టావా? లేదు. మీ ఆవిడ ఎలా అవుతాయి? అదేంట్రా? ఉదర్ పూచ్. అదేంటండి? అంటే అంటే
అరే లగాన్ లే జారే లే జాओ సీమశాస్త్రి అవ్వకవ్వక షష్టి పూర్తికి నాకు పెళ్ళవుతుంటే నా పెళ్ళాన్ని ఇంకొకరితో పంపించేస్తావా? నిన్ను వేయించేస్తాను రా. ఇదిగో గదిలోకొద్దు గదిలోకొద్దు లోపలికి ఏదో తీసేయండి. సీమ శాస్త్రితో పెట్టుకోవద్దు, చీమల్ని నిలిపినట్టు నిలిపేస్తా. అయ్యో బాబోయ్ సార్, మీరు పంతులా బ్రూసిలియా? ఈ మధ్య 2-3 చోట్ల బాగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, అందుకని ఎక్సైజ్ చేసి బాగా బాడీ పెంచాను అన్నమాట. అరే దట్ ఈస్ సింహశాస్త్రి. చూడు ధనంజయ రెడ్డి, నీ కుల రాజకీయాలు నా దగ్గర ఉంది. ఆయన నాకు తండ్రి కానీ నా డిపార్ట్మెంట్కి కాదు. ఆయన ఎక్కడున్నా ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు. ఇంకెప్పుడు నాకు ఫోన్ చెయ్యి. ఏంటిది? ఆ ఫోటో నీదేనంట కదా. ఈ గెటప్ లో చాలా సెక్సీగా ఉన్నావు. ఓ బయటికి, ఓ బయటికి. నీ వీక్నెస్ నాకు తెలియదా ఏంటి? ఇప్పుడు పో అంటావు, ఒక గంట పోతే గంట కొట్టేస్తుంది, రావే రావే అంటావు. ఇదంతా అబద్ధం. నిన్ను పట్టుకోవటానికి చిన్న వేసిన ప్లాన్ అయి ఉంటుంది. ఇలాంటిది ఏం జరుగుండదు. ఒకవేళ నిజమైతే వెళదాం. ఏమిటండి, ఎక్కడున్నారు? నాకేగా చెప్పొచ్చు కదా. ఏమిటిదంతా? ఏంటండి? కాకి బట్టలకి ఇచ్చిన విలువ కన్నవాళ్ళకి ఇవ్వలేదే నీ కొడుకు. నన్ను పట్టుకోవడానికి నిన్ను చంపేశాడేవాడు. అంటే నేను చచ్చిపోయిన వచ్చారా మీరు? అమ్మా దేవి, ఏమిటే ఏమిటే ఇదంతా? నా భర్త ఒకటి అనుకుంటే అది జరిగి తీరాలి, అంతే. అమ్మా వీడు మిమ్మల్ని మోసం చేయడం ఏమిటండి? రే, నీకు నీ డ్యూటీ ఎంత ముఖ్యమో నా భర్తకు తన పగ అంత ముఖ్యం. ఏమండి, నన్ను తీసుకెళ్ళిపోండి, ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి.
తప్పించుకోవడం జరగదు. ముందు అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేద్దాం. సరెండర్ అవ్వండి. ఏమండి, వాడి చేతుల్లో బతకడం కంటే మీ చేతుల్లో చావడం నాకు ఇష్టం. మీరు మాత్రం వాడికి లొంగొద్దు. నాన్న, మీరు చంపింది మామూలు వాళ్ళని కాదు, ఒక సెంట్రల్ మినిస్టర్ ని, ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ని చంపారు. మిమ్మల్ని పట్టుకోవడానికి ఈ రోజు ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. మీరు తప్పించుకునే సమస్య లేదు. నన్ను పట్టుకోవడానికి కావాల్సింది ఖర్చు కాదరా, కలేజా. అది ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడు. సత్తిరెడ్డి! ఎక్కడా ఓకే సార్.
దేవి దేవి మీసం తడుస్తుందండి. మీ కళ్ళల్లో నీళ్లు రాకూడదు, నిప్పులు రావాలి. వద్దండి. బతకాలనే కోరిక, బతుకుతాననే ఆశ రెండూ నాకు లేవు. నా బావ ఒళ్ళో చచ్చిపోతున్నందుకు ఆనందంగా ఉంది. రా. మీ అమ్మ చనిపోయేటప్పుడు నీ మీద కోపంతో చనిపోయింది. తల కొరివి పెడితే అది కొంచెమైనా తగ్గుతుంది. పెట్టు. ఒరేయ్, నన్ను పట్టుకోవడానికేగా ఇదంతా? అరెస్ట్ చేయి. అన్ని బంధాల్ని బంధుత్వాల్ని పోగొట్టుకున్న నాకు మిగిలిన ఒకే ఒక బంధం నువ్వు. ఈ గొడవల్లో నీకేమైనా అవుతుందేమోనని భయంగా ఉందిరా. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నేను జైలుకి వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తాను. నేను చంపే వరకు వాడు చావడు, వాడిని చంపే వరకు నేను చావను. అరెస్ట్ చేయి. చంపేయండి అన్న. మీ తల్లిని చంపినప్పుడు మీరెంత బాధపడ్డారు. నా తల్లి చనిపోయాక నాకు అర్థమైంది. చంపేయండి. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నన్ను నమ్మండి. చాలా పెద్ద రిస్క్ చేశారండి. ఏంట్రా? విస్కీతో పెట్టుకున్నారు, పగ్గుమంటది. మనం సోడా కదా అని. ఏంటలా కోపంగా చూస్తున్నారు? మీరు ఎంత చూసినా నాకు తెలిసి సోడా మాత్రం విస్కీ అవ్వదు. ఏంటి? ఏం లేదు, నథింగ్. నమస్కారం. ధనుంజయ రెడ్డి గారు మిమ్మల్ని చంపేమన్నారు. వీడికి గుండెందుకన్నా వేస్ట్, ఒక్క గుద్దుతో చంపేస్తా.
గుద్దుతాను. ఎక్కడ్రా ధనంజయ రెడ్డి? ఓవర్ యాక్షన్ చేయకు. బిల్డప్ కోసం. బిల్డప్ కావాల్సింది నాకు, నీకు కాదు. మీరు పోతే నేనే కదా. రండి. వేయండి. ఏమిటి మా మీరు ఇక్కడికి వచ్చారు? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. వెళ్ళటానికి అది ఇక్కడికి వచ్చింది. వాడిని మా బాబు ఎట్లా లేపుతాడో చూడనీకి వచ్చినాం. మీకేమైనా పిచ్చా? ఆయన కడప జైల్లో ఉన్నాడు. కట్టలు తెంచుకునే మా అన్న ఆవేశాన్ని కడప జైలేం ఆపగలదు. వస్తాడు చూడు. వేదికను అలంకరించిన పెద్దలకు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సభా కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజానీకానికి స్వాగతం. వీడి ఊపిరి తుస్సే. వారి కుటుంబం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఏంట్రా చూపు? లేపేస్తున్నారా అండి? అవసరమా? ఏ టైప్ లో లేపుతున్నారో తెలుసుకుందామని. నోర్మోయ్. చిన్న రిక్వెస్ట్. నేను కూడా మీ దగ్గరే ఉంటాను. చావు. వారి తండ్రి గారు ఎన్నో ప్రజోపకార్యాలు చేశారు. త్వరగా లేపేయండి. వెయిటింగ్. వాడిని చంపడానికి ఉపయోగించిన మీ పోలీస్ తుపాకీ తీసుకోండి. పట్టుకోండి. నా రక్తాన్నే కాదు, నా పగను కూడా పంచుకున్నందుకు థ్యాంక్స్. ఇకనైనా ఈ డ్రెస్ తీసేయి. ఆకలను వచ్చిన వాడికి అన్నం పెట్టు, ఆపదనొచ్చిన వాడిని ఆదుకో. వస్తా, మళ్ళీ తిరిగి వస్తా.